నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే పండ్లలో రారాజైన మామిడి పండుని ఈరోజు ఆ భగవంతుడికి పెట్టి మేము కూడా మొట్టమొదటిసారి తిందాం అనుకుంటున్నామండి. ఇది మీలో చాలామంది ఇళ్లలో చేసేదే, సేమ్ అదే మా ఇంట్లో కూడా ఒక ఆనవాయితీలాగా వస్తుందండి. ఇది నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. ఆ ఆనవాయితీనే నేను చక్కగా అలా కంటిన్యూ చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే, ఇలా మన పాతకాలంలో పెద్దలు పెట్టినవి సాంప్రదాయాలు కానివ్వండి, ఒక పద్ధతులు కానివ్వండి, లేదంటే మన అత్తగారు పాటించిన పద్ధతులు కానివ్వండి, అవి మంచివి అయినప్పుడు నాకు వాటిని అలా కంటిన్యూ చేసి దాని ద్వారా మన ఫ్యామిలీలో ఉన్న అందరు మెంబర్స్ కూడా చక్కగా వాటిని ఫాలో అవ్వాలని అనిపిస్తుందండి. ఎలా అంటే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు సీజన్లో వచ్చే కొత్తగా వచ్చే మల్లెపూలు కానివ్వండి, లేదంటే ఇలా చాలా టేస్టీగా చాలా రుచిగా అందరికీ ప్రియమైన పండ్లు ఏంటి అంటే మామిడి పళ్ళు అని చెప్పొచ్చు. పండ్లలో రారాజు కూడా మామిడి పండే అని చెప్పొచ్చండి. ఈ పండుని ఇష్టపడని వాళ్ళే ఉండరు అనమాట. సో ఆ పళ్ళు కొత్తగా వచ్చినప్పుడు వాటిని రాగానే ఏదో తెచ్చేసాంలే అందరం తినేసాంలే అన్నట్టుగా కాకుండా వాటిని మనకి ఇచ్చిన ఆ భగవంతుడికి మళ్ళీ వాటిని చక్కగా నైవేద్యంలాగా సమర్పించి తర్వాత మన ఇంట్లో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడూ కావాలండి. మనకి మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన వంశం మీద వాళ్ళ ఆశీర్వాదం అనేది ఉండాలన్నమాట. అందుకని వాళ్ళకు కూడా సమర్పించి తర్వాత తింటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. అవునా కదా? ఏ నియమమైనా పద్ధతైనా ఒక రిస్ట్రిక్షన్ లాగా కాకుండా, లేదంటే ఒక మూఢనమ్మకంగా అలా కాకుండా ఇలా ప్రేమపూర్వకమైన అభిమానంగా అలా చేసుకుంటే మనము సంతోషంగా ఉంటాము. ఆ భగవంతుడికి మన పెద్దలకి మనం సమర్పించే ఒక కృతజ్ఞత కానివ్వండి, మనం చూపించే ప్రేమ కానివ్వండి, ఈ రూపంలో చూపించవచ్చు అనిపిస్తుందండి నాకు. ఏమంటారు మీరు? అవునా కదా? కదా ఇంకోటి ఏంటంటే నాకేమనిపిస్తుందంటే, ఇలా మామిడి పళ్ళు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని నేను కూడా తలస్నానం చేసి కంపల్సరిగా ఇంట్లో పాలు పొంగిస్తానండి. పాలు పొంగించటం అనంటే మన ఇల్లు ఎప్పుడు నిండు కుండలాగా కళకళలాడుతూ ఉంటుందని నాకు అనిపిస్తుందండి. అందుకే ఏ చిన్న శుభకార్యం చేసుకున్నా కూడా కంపల్సరిగా పాలు పొంగిచ్చే కార్యక్రమం అనేది చేస్తానన్నమాట. అదొక సంతృప్తిగా అనిపిస్తుంది. మనకు మనమే ఒక స్వీయ క్రమశిక్షణ, ఒక మంచి పద్ధతి అనేది మనం ఏర్పరచుకున్నట్టు అనిపిస్తుంది కదండి. మనం మామిడి పళ్ళు తినేస్తే ఎవరు ఆపుతారు, ఎవరు వద్దంటారు కదా? కాకపోతే ఈ వేలో మనము ఇలా చేస్తుంటే భగవంతుడికి సమర్పించి పెద్దలకి నమస్కారం చేసుకుంటే మనకు తెలియకుండానే మనకి మన కుటుంబంలో అందరికీ కూడా ఒక ఆత్మతృప్తి ఉంటుంది. ఇంకొకటి మన పిల్లల్ని ఒక మంచి వైపు మనం నడిపించినట్టు అవుతుందండి. ఎలాగంటారా? చెప్తాను. మన పిల్లలు కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్కైనా ఏదైనా మనం కూర్చోబెట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తే ఎవ్వరికీ మైండ్కి ఎక్కదండి. అవునా కదా? అలా కాకుండా ఎప్పుడూ కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు, వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రి బిహేవ్ చేసే బిహేవియరు, ఇంట్లోని పద్ధతులు వీటన్నిటిని తెలియకుండానే అబ్జర్వ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది కదా. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ పళ్ళు పెట్టుకోవడము, ఒక పద్ధతిగా ఒక భగవంతుడికి నమస్కారం చేసుకోవడము, మన పెద్దలకి నమస్కారం చేసుకోవడం, వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకోవడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పాటిస్తా ఇంట్లో ఆ వాతావరణం నెలకొని ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా భగవంతుడి మీద భక్తి, ఒక స్వీయ క్రమశిక్షణ, మన పెద్దల యందు భక్తి భావాలు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన పెద్దల ఆశీర్వాదం మనందరికీ ఎప్పుడు కావాలి. వాళ్ళని ఎప్పుడు కూడా తరతరాలకి మన తాతలు ముత్తాతలు వీళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి నమస్కారం చేసుకోవాలని ఒక చక్కటి క్రమశిక్షణ, ఒక చక్కటి ప్రేమాభిమానాలు వెల్లివిరుస్తాయి అని నా మనసుకు అనిపిస్తుందండి. అందుకే నేను కూడా నా పెళ్ళై రాగానే మా అత్తగారు సేమ్ ఇలాగే చేసేవాళ్ళు అనమాట. మా మామగారు వాళ్ళ నాన్నగారు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఒక ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారండి. ఆయనకి ఇలా పేరున పెద్దలందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళందరి ఫొటోస్ లేకపోయినా కూడా వాళ్ళందరినీ తలుచుకుని ఇలా చక్కగా
పళ్ళు ఇవన్నీ పెట్టుకుని నమస్కారం చేసుకునేవాళ్ళండి. అదే ఆనవాయితీ నేను ఇందాక చెప్పాను చూసారా, మన ఇంట్లోని వాతావరణం అలా ఉండి మన ముందున్న పెద్దలు అలా గనక ఫాలో అయితే మనకు తెలియకుండానే మనం ఆ వేలో వెళ్ళిపోతాం. మనకేం వాళ్ళు చెప్పక్కర్లా ఇలా ఉండండి ఇలా ఉండండి అని. సేమ్ అదే ఆనవాయితీని నేను కూడా ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నానండి. ఇది చాలా చిన్న వీడియోనే, కానీ ఎందుకు మీ అందరితో షేర్ చేసుకుంటున్నానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళందరికీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలియకుండా ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఒకరిద్దరికైనా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఎప్పుడైనా మనం తొలిగా పూసిన పువ్వు అంటే మల్లెపూలు లాంటివి, లేదా ఇంట్లో తొలిగా పూసిన పువ్వులు ఇలా చక్కగా అందరూ ఇష్టపడి తొలిగా రాగానే వచ్చే మామిడి పళ్ళు వీటన్నిటిని కూడా ఆ భగవంతుడు మనకి ఇచ్చినాయే కదండి. ఆయనకి ముందుగా పూజ చేసుకుని నమస్కారం చేసుకుని ఆయనకి సమర్పించి మన కుటుంబంలోనే పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుని పెట్టుకుంటే ఆ తృప్తే వేరండి. ఆ తర్వాత తింటే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం మనం తింటున్నాము అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇదంతా కూడా భగవంతుడిచ్చిన మన జీవితం. మనం ఇలా ఇవాళ ఉంటున్నామనంటే మన పెద్దల ఆశీర్వాదం, వీటన్నిటిని కలిపే మనం ఇవాళ ఉంటున్నాం కాబట్టి వీటిని వాళ్ళకి సమర్పించి తింటే ఆ తృప్తి, ఆ ఆనందము, ఆ ప్రసాదం తింటున్నామన్న ఆనందం వేరుగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిటి ద్వారా మనము చెప్పకనే మన పిల్లలకి పద్ధతులు, సాంప్రదాయాలు, పెద్దల మీద గౌరవం, భగవంతుడి మీద భక్తి ఇవన్నీ మనము పర్టికులర్గా చెప్పకుండా మన ఇంట్లో మనం బిహేవ్ చేసే బిహేవియర్ ద్వారా, మన ఇంటి పద్ధతులు, మన ఇంటి వాతావరణం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయండి. ఎలా అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచిగా వెళ్తుందన్నమాట. ఏ మార్పు అయినా కూడా మనము ఇంట్లో నుంచే, మన ఇంట్లో నుంచే, మన కుటుంబం నుంచే మొదలవ్వాలి. అది మంచి మార్పు అవ్వాలి. ఆ మార్పు ఇంట్లో నుంచి మొదలైతే ఆటోమేటిక్గా సొసైటీ కూడా చాలా బాగుంటుందని నమ్ముతున్నానండి. చాలా డెప్త్గా అయిపోయింది కదా టాపిక్, కానీ ఇది నిజమేనండి. నేను మాత్రం ఏ చిన్న పని చేసినా కూడా ఇది బాగుంది, ఇది పద్ధతి, మన పెద్దాళ్ళు చెప్పింది అని అనుకుంటే దానిలో అంతరార్థం ఏంటో నాకు నేను గ్రహించుకుని దాన్ని నాకు తోచినంత వరకు, నాకు వెసులుబాటుగా ఉన్న వరకు వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇలా మల్లెపూలు వచ్చినా భగవంతుడికి ముందు పెట్టి తర్వాత నేను పెట్టుకుంటాను. అలాగే ఈ పళ్ళను కూడా ఇలా అందరికీ పెట్టి నమస్కారం చేసుకుంటామండి. అవునా, ఇది మంచి విషయమే కదా. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఈ మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇది చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా. ఇలాగే ఒక చక్కటి మంచి మంచి మాటలతో, మంచి మంచి వీడియోలతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.